వెల్కమ్ టు ది లియో. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాము ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దాదాపుగా 3,500 కోట్లకు పైగా ఆ లిక్కర్ నుంచి ముడుపుల రూపంలో తీసుకుని, అంటే కేవలం కమిషన్ల రూపంలోనే 3,500 కోట్ల రూపాయలు తీసుకున్నారనేది ఆ బహిరంగ సత్యం. ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించి 11 మందిని సిట్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులు ఒకరుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే భారతీ సిమెంటు డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప. సో గోవిందప్ప కూడా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధాన నిందితుడు. ఎందుకంటే ఈ డబ్బులు మొత్తం ఎవరి చేతుల మీదుగా వెళ్ళాయి? పెద్దిరెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, అలాగే గోవిందప్ప, వీళ్ళ ముగ్గురు చేతుల మీదగానే కింగ్ పిన్కు చేరాయి. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి చేరాయి అనేది సిట్ చేసినటువంటి ఆరోపణలు. సో ఆల్రెడీ ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడు. విజయసాయి రెడ్డిని విచారణకు కూడా పిలిచారు. ఇక గోవిందప్ప పాత్ర కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక అనుమానం ఉంది, ఈ లిక్కర్ స్కామ్ నిధులు భారతీ సిమెంట్లోకి ఏమైనా మళ్ళాయా? భారతీ సిమెంట్లోకి ఏమైనా పెట్టుబడుల రూపంలో డైవర్ట్ చేశారా? ఈ కోణంలోనే ఇప్పుడు విచారణ సాగుతుంది. కాబట్టి ఎవరైతే దీని డైరెక్టర్గా ఒక రకంగా ఈ శాశ్వత డైరెక్టర్ ఏదో చెప్తున్నారు, గోవిందప్పనే శాశ్వత డైరెక్టర్గా చెప్పుకుంటున్నారు. సో ఇలాంటి గోవిందప్ప ఇంట్లో సోదాలు చేయడంతో పాటు ఇదే సమయంలో ఏదైతే భారతీ సిమెంట్ కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో కూడా సోదాలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను, సీసీ కెమెరాలతో పాటు కొంతమంది సాక్షుల వాంగ్మూలాలు ఇవన్నీ కూడా సేకరించినట్టు తెలుస్తుంది. అయితే దీంట్లో ఏముంది, స్కామ్కు సంబంధించి ఏమైనా బయటపడ్డాయా అనేది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచినప్పటికీ ఎట్ ఏ టైం ఒకేసారి సోదాలు చేయడంతో ఒక్కసారిగా వైసీపీ వర్గాలన్నీ కూడా ఉలికిపాటుకు గురయ్యాయి. ప్రధానంగా భారతీ సిమెంట్లోకి మళ్ళీ ఉండవచ్చు అనేది ఆరోపణ. ఇంకొకటి ఏంటంటే ఇటీవల ఒక బీజేపీ నేత కూడా కొన్ని కామెంట్ చేశాడు, ఖచ్చితంగా ఈ లిక్కర్ సొమ్ము మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిలే తీసుకున్నారు, భారతీ రెడ్డి పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పి ఇటీవల ఒక బీజేపీ నేత కూడా విమర్శించడం జరిగింది. ఆఫ్ ద రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా భారతీ రెడ్డి స్వయంగా చూస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు మరి ఆయన చూసేవాడో లేదో తెలియదు, కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మట్టికి ఈ ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా భారతీ రెడ్డి హ్యాండిల్ చేశారనే ఒక నానుడైతే ఉంది. సో అది నిజమా కాదా అనేది భవిష్యత్తులో విచారణలో తేలుతుంది. సో ఇప్పుడు భారతీ సిమెంట్స్ మీద ఎప్పుడైతే రైడ్స్ జరిగాయో, గోవిందప్ప ఇంటితో పాటు గోవిందప్ప బంధువుల ఇళ్లలో కూడా ఎప్పుడైతే రైడ్స్ జరిగాయో దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపాటు అయితే మొదలైంది. దీనికి సంబంధించిన ఒక న్యూస్ కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. భారతీ సిమెంట్స్ లో సిట్టు సోదాలు, హైదరాబాద్లోని ఆ సంస్థ కార్యాలయం, అలాగే డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఛాంబర్, అలాగే నివాసంలో కూడా తనిఖీలు, రాజ్ కసిరెడ్డి బినామీ కంపెనీ, భూనేటి, చాణిక్య రెస్టారెంట్లలో కూడా తనిఖీలు అయితే చేయడం జరిగింది. పలు పత్రాలు అయితే స్వాధీనం. ఇది హైదరాబాద్లోని భారతీ సిమెంట్ కార్యాలయం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కార్యాలయంలోనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే సోదాలు చేసి కొన్ని కీలక డాక్యుమెంట్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో సీసీటీవీ ఫుటేజ్, ఈ హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగైతే తెలుస్తుంది. మద్యం కుంభకోణం కేసులో సిట్టు దూకుడు పెంచింది. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన హైదరాబాద్లోని భారతీ సిమెంట్స్ కార్యాలయంలో శనివారం సోదాలు నిర్వహించింది. ఇదే కార్యాలయంలో ఆ సంస్థ పూర్తి కాలపు డైరెక్టర్, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన గోవిందప్ప బాలాజీ ఛాంబర్లోనూ, బంజారా హిల్స్లోని గోవిందప్ప ఇంటి నివాసంలోనూ సిట్టు బృందాలు అయితే తనిఖీలు చేపట్టి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. మద్యం డిస్టిలరీలు, సరఫరాల కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి సహా నిందితులు వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డితో పాటు గోవిందప్ప బాలాజీకి అందజేశారని, వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్కు చేర్చేవారని సిట్ ఇప్పటికే ప్రాథమిక అభియోగంలో వెల్లడించింది. సో మద్యం ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల్లోకి రూటింగ్ చేశారని, బెంగళూరు కేంద్రంగా స్థిరాస్తి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించారని గోవిందప్ప బాలాజీపై అభియోగాలు ఉన్నాయి. మద్యం ముఠా సభ్యులతో ఆయన హైదరాబాద్లో పలుమార్లు సమావేశమైనట్టు కూడా ఇప్పటికే సిట్ సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఈ ఎంటైర్ లిక్కర్ స్కాములో రాజ్ కసిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తరువాత
ఆ స్థాయిలో వెనకమాల కథ నడిపిన వ్యక్తి ఈ గోవిందప్ప బాలాజీ. ఎవరు ఈ వ్యక్తి అంటే భారతీరెడ్డికి అత్యంత నమ్మకస్తుడు, ఆ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడు, భారతీ సిమెంట్ పూర్తి కాలపు డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఏ సంస్థ కూడా నాకు తెలిసి పూర్తి కాలపు డైరెక్టర్ అంటే డైరెక్టర్లు మారుతూ ఉంటారు, బట్ ఈయన మట్టికి మారే డైరెక్టర్ కాదనుకుంటా. సో ఈయన కీలకంగా వ్యవహరించారు. ఈయన ఏం చేశాడు, ఇతర ప్రాంతాల్లో స్థిరాస్తి రంగంలో పెట్టుబడుల రూపంలో పెట్టడంతో పాటు డొల్ల కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు అంటే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల స్కాము సూట్ కేస్ కంపెనీలు సృష్టించే జరిగింది. సో ఊరు పేరు లేని కొన్ని డొల్ల కంపెనీలు సృష్టించి వాటి పేరు మీదుగా ఆ కంపెనీల ఫండ్ కింద కూడా చూపించినట్టుగా ఆధారాలు అయితే లభించాయి. ఈ కోణంలోనే ఇటు భారతీ సిమెంట్స్తో పాటు డైరెక్టర్ గోవిందప్ప బంధువులలో కూడా అయితే సోదాలు చేశారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఈ నేపథ్యంలో సొమ్ము ఎక్కడెక్కడ నుంచి ఎలా తరలించారు, భారతీ సిమెంట్స్ లోకి అవి ఏమైనా మళ్ళాయా అనే తదితర అంశాలపై వివరాలు సేకరించేందుకు, ఎవరెవరితో ఎప్పుడెప్పుడు భేటీలు జరిగాయో తేల్చేందుకు ఆ సిట్ అయితే సోదాలు నిర్వహించింది. ఆయన ఛాంబర్లోని సీసీటీవీ ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో రాజకేశిరెడ్డి భార్య సోదరైనటువంటి మేఘనా ప్రియదర్శిని రెడ్డి, అలాగే ఎండీగా ఉన్నటువంటి తల్లి సుజాతారెడ్డి, డైరెక్టర్గా ఉన్న రీసోర్స్ 1 ఐటీ సొల్యూషన్ కార్యాలయంలోనూ, మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్నటువంటి బూనేటి చాణిక్య యజమానిగా ఉన్నటువంటి ట్రీ గిల్స్ రెస్టారెంట్ కార్యాలయంలోనూ సోదాలు అయితే చేశారు. 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఈ లావాదేవీలు అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, బంధువుల బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, ఈ సమయంలో వారి మీద వచ్చిన ఆస్తులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా సిట్ అయితే నిన్న విచారణ అయితే చేసింది. రాజకేశిరెడ్డి దాదాపుగా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాలు కొన్నట్టుగాను, అందులో మెజారిటీ తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేసినట్టుగా ఆల్రెడీ సిట్టు తన ప్రాథమిక దర్యాప్తులో పేర్కొనడం జరిగింది. సో అంటే వీళ్ళకు వచ్చిన వాటాలు జగన్మోహన్ రెడ్డికి వెళ్తుంది, బట్ ఈ పని చేసినందుకు వీళ్ళకు కూడా కొన్ని వాటాలు ఉంటాయి కదా, ఆ వాటాల సొమ్ముతోనే వీళ్ళు ఈ భూములు కొన్నారు అనేది ప్రధాన ఆరోపణ. అదే సమయంలో నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్లకు సహకరించింది అనేది సిట్ చేసినటువంటి ప్రధాన ఆరోపణ. సో ఎక్కడెక్కడ సోదాలు చేశారంటే భారతీ సిమెంట్స్ కార్యాలయం, గోవిందప్ప బాలాజీ కార్యాలయం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10, అలాగే గోవిందప్ప బాలాజీ నివాసం ఇది కూడా బంజారా హిల్స్లోనే ఉంది. ఇక రీసోర్స్ 1 ఐటీ సొల్యూషన్ దీంట్లో కూడా సోదాలు జరిపారు. ఇక ట్రీ గిల్స్ రెస్టారెంట్ హైదరాబాద్ బ్రూనేటి చాణిక్య, సో ఆయన యజమానిగా ఉన్నటువంటి అందులో కూడా సోదాలు జరపడంతో పాటు వీటి ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్మెంట్స్ మొత్తం కూడా పరిశీలించారు. ఏది ఏమైనా మొత్తంగా భారతీ సిమెంట్లోకి ఏమైనా నిధులు మన్నాయా అనే కోణంలో అయితే ఇన్వెస్టిగేషన్ జరిగినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరికినా భారతీ రెడ్డి మెడకు కూడా ఈ కేసు చుట్టుకునే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.